చస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా చచ్చి బ్రతుకుతుంది ప్రతి విత్తనం చచ్చి బ్రతుకుతుంది ప్రతి విత్తనం నీవు విత్తినది చచ్చి బ్రతుకుచుండగా నీవు విత్తినదే చచ్చి బ్రతుకుచుండగా నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా మరో బ్రతుకు లేదన్నది ఎవడురా గొంగలి తన రూపం మార్చుకున్నది సీతాకోక చిలుకగా ఎగురుచున్నది ఆ రూపము కొరకే దాచుకున్నది ఆ రూపము కొరకే కళ్ళలు కన్నది సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా మరో బ్రతుకు లేదన్నది ఎవడురా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు వింటున్నటువంటి ఈ మాటలు కేవలం మాట్లాడుతున్నాను మా ఏ ఒక్కరి ఆలోచనలో నుండి వచ్చినవి కావని మొదట మీరందరూ కూడా గ్రహించారు. ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది, అంటే సభకు వచ్చిన వారు చాలా తక్కువ మంది. దీన్ని కూడా ఎలా సీన్ క్రియేట్ చేస్తున్నారంటే, నిజంగా అవి దేవుని మహిమార్థమై ఏర్పాటు చేసిన సభలైతే గనుక చాలా మంది ప్రజలు అక్కడ కూర్చుండేవారు. కానీ అక్కడ చూడండి, ప్రజలెవరూ కూడా లేరు, చాలా పలచగా ఉన్నారనేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మీరు బాగా ఆలోచించగలిగితేనండి, సంతలోకి వెళితేనండి చేపలు అమ్ముతారండి. మార్కెట్లో ఏమమ్ముతారంటే చేపలు అమ్ముతారండి. ఏమంటే ఆ చేపలు అమ్మే స్థలం దగ్గర జనాలు ఎలా ఉంటారో తెలుసా? అస్సలు ఖాళీ ఉండదండి. బాబు నా కొట్టియ్యా, బాబు నా కొట్టియ్యా, బాబు నా కొట్టియ్యా అని వాడిని అసలు కుదురుంచారండి. ఏమండి, నిజంగా చూస్తూ మనం అనుకుంటామండి, ఎవడి చేతిలో చూసినా డబ్బులు ఇచ్చేవాడేనండి అక్కడ ఆయనకి. అయితేనండి, మనం ఆ సంత దాటి బయటకు వస్తుంటేనండి ఒక బంగారపు షాపు కూడా కనిపిస్తుందండి. కానీ అందులో ఒక్కరూ ఉండరండి. చూసినప్పుడు అనుకుంటాం, అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ షాప్ ఇతను ఎలా రన్ చేస్తున్నాడబ్బా, అసలు ఎప్పుడు ఎవరు కొన్నట్టుగానే ఉండరేంటి అనుకుంటాం. నిజంగా మళ్ళీ ఆ షాపులో ఏసీ ఉంటుందండి. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తామంటారు, అవసరమైతే డ్రింక్ కూడా తెప్పిస్తారు. కానీ ఇక్కడ ఈ చేపలైన దగ్గర ఇవ్వు ఇవ్వు, నాకు కావాలి నాకు కావాలని ఓ ఎగబడ్డారు. తీరానండి, సాయంకాలం అతని వ్యాపారం అయిపోయేసరికి ఆ సంపాదించిన డబ్బులు కేవలం అతని పొట్టను పోషించుకోవడానికి కూడా సరిపోవండి. కానీ ఎవ్వరూ లేరు. ఎక్కడ? గోల్డ్ షాపులో. సాయంకాలం పాటు లక్షల రూపాయలు లెక్క పెడతాడు, లాభం కూడా బాగా వస్తుంది. అంటే మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఇది గోల్డ్, ఇది అందరూ కొనరు దీన్ని. చేపలు కొనొచ్చు, సిల్వర్ కొనొచ్చు, రాగి కొనొచ్చు, ఇత్తడి కొనొచ్చు, స్టీల్ సామానం కొట్టి ఇంకా ఎక్కువగా ఉంటది. మరి గోల్డ్ కొనాలంటే నీకు దమ్ము ఉండాలి,
ఈ మాట వినాలన్నా నీకేముండాలో తెలుసా? దమ్ము కావాలి. దమ్ము లేనివాడికి, కలేజా లేనివాడికి ఈ మాటలు ఎక్కుతాయా? నువ్వు పెళ్లిలో బేరం ఆడతావు, అరకాసు పెడతానంటావు సూత్రం. అరకాసు పెట్టడం కాదు, 6 కాసులు సూత్రం పెడతావా? అది కెపాసిటీ. దానినే స్టామినా అంటారు. అంటే బంగారాన్ని తట్టుకునే దమ్ము కూడా మనకి ఉండాలి. మరి ఇదేమనుకుంటున్నావు? నువ్వే కదా పాట పాడతావు, ఏమని? వెండి బంగారాలు కన్నా దేనికంటేనో, జుంటె తేనె దారుల కంటేనో, రత్నముల కంటేనో, రత్న రాసుల కంటేనో మధురమైనవి నీ మాటలు. మరి వీటిని ఎవరు కొనగలరు? వీటిని ఎవరు భద్రపరుచుకోగలరు? కనుక వీటిని చూడడానికి విజిటర్స్ చాలా మంది వస్తారు, కానీ ఈ మాటల ప్రకారం బ్రతికేవారు మాత్రం చాలా తక్కువ. వచ్చిన మీరంతా ఎవరో తెలుసా? గోల్డ్. ఎవరు? చాలా మంది సంఘాలలో ఉన్న స్ట్రెంత్లు చూసుకుని టీవీలో యాడ్లు వేస్తూ ఉంటారు. మా సంఘానికి ఈ రోజున ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ తెలుసా? నీకు విషయం చెప్పనా నేను? ఆయన చేత, ఆయన చేతిలో ఉంది. నువ్వు రాసంతా పోగేసేసుకుని, కుప్పంతా ఎగరెట్టుకుని ఇంకా చెరగకుండా ఏమంటున్నావు తెలుసా? ఇది రాసిరా నాయన, చెరిగేవాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది. ఇప్పుడు గ్రేడింగ్ చేయడానికి ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? సంఘాలలో ఉన్నోళ్ళందరూ పరిశుద్ధులు అనుకోకండి. సంఘానికి వచ్చేస్తున్న వాళ్ళంతా పరలోక రాజ్యానికి వారసులని మీరు అనుకోకండి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. వచ్చే తప్పటికి ఏరువేత కార్యక్రమం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ సంఘాలలో ఒరిజినల్ ధాన్యంతో పాటు ఏం కూడా కలిసిపోయింది? పొల్లు కూడా కలిసిపోయింది. ఆ పొల్లుతో కలిసి ఉన్నప్పుడు రాశి ఎంత పెద్దగా కనపడుతుందండి? చాలా పెద్దదిగా కనపడుతుంది. మరి దాన్ని ఏం వేయాలి? ఎగరవేయాలి. ఎగరవేస్తే ఏముంటది? అయ్యో అదేంటండి ఇంత పెద్ద రాశి కనపడింది, ఇన్ని బస్తాలు అవుతుంది అనుకున్నాను, ఇదేంటండి ఇన్ని చిన్న బస్తాలు అయినాయి అని అనుకుంటే ఎలా కుదురుద్ది? నాన్న, నువ్వు చెరక్క ముందు అంచనా వేసేసుకున్నావు. చెరిగిన తరువాతే అంచనాకు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ సంతటి మహానుభావుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు చెవులు మూసుకుని ఏమన్నారో తెలుసా? ఈ మాటలు ఎవడు వినగలడు? నిజంగా ఒక మాట తొందరగా నువ్వు వినేసేవు అంటే అది మంచి మాట అయితే మాత్రం కాదు. మంచి తొందరగా వినలేము. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా భిన్నమైనది ఎంత త్వరగా ఎక్కేసిందట. అవునండి. అంటే వైద్యం అండి, మనకి ఆరోగ్యం ఇచ్చే వైద్యం ఇంజెక్షన్ చేస్తారు, వెంటనే తగ్గదండి. పాయిజన్ చూడండి. ఏమండి, పురుగులు ఎన్నిటికో కొడతా ఉంటాం. ఎంతెంత కొడతామండి? 2 లీటర్లు కొట్టేస్తా ఉంటాడు క్యాన్ లో పెట్టి. అవునా కదా? ఉదయం 4 బిళ్ళలు, మధ్యాహ్నం 4 బిళ్ళలు, సాయంకాలం 4 బిళ్ళలు, ఆఖరికి రాత్రికి కూడా బిళ్ళలు వేసేసుకుంటాం. కానండి, నాకు ఆరోగ్యం కావాలి అనటానికి కోర్సులు వాడుతూ ఉండాలి. చూసారా? అయితే నేను చచ్చిపోవాలి అనుకుంటే 4 నిద్ర మాత్రం వేసుకుంటే చచ్చిపోతాను. అంటే మీకేమర్థం అవుతుంది ఈ మాటల్లో? మనం బాగుపడాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటా ఉంటది. చెడిపోవడానికి టైం ఏమి అవసరం? అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల దేవుని వాక్యమును సాత్వికముతో ఏం చేయండి? మీరు వీటిని అంగీకరించాలంటే, అంగీకరించటం అంటే ఇముడ్చుకోవటం, జీర్ణింప చేసుకోవటం. విని వెళ్ళిపోవటం చాలా బాగుంటది, కానీ దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించటం అంటే జీర్ణింప చేసుకోవటం. ఆ మాటలకి మీరు కట్టుబడి ఉండటం, ఆ మాటలనే మీరు ఇష్టంగా చేసుకుని బ్రతకటం. అసలు దేవుడి మాటలంటే ఎవరికి లెక్క చెప్పండి? గుడి పరలోకం, అయ్యగారు దేవుడు. గుడి ఏంటి అనుకుంటున్నారు? పరలోకం.
అయితే ఏమనుకుంటున్నానంటే గుడికి వెళ్ళిన నువ్వు పరలోకం వెళ్ళిపోయాను అనుకుంటున్నావు. అయ్యగారితో మాట్లాడుతాను, నువ్వు ఎవరితో మాట్లాడతానని అనుకుంటున్నావు? దేవుడితోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. నిజమండి, అలా అయిపోయినది సమాజం. నిజమండి. ఏమండి, ఈ లోకంలో ఎవరిని నమ్మమండి మనం. అన్నని నమ్మం, తమ్ముడిని నమ్మం, చెల్లిని నమ్మం. ఆస్తిపాస్తుల దగ్గర కదండి చాలా టైట్ గా ఉంటాం. బ్రదర్, నేను అంత త్వరగా ఎవరిని నమ్మనండి అంటాం. వాక్యం దగ్గర మరి నువ్వెందుకు ఇంత త్వరగా నమ్ముతున్నావు అందరినీ? వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొచ్చి, అమ్మ నేనండి ప్రార్థన చేద్దామని వచ్చాను అనగానే, అయ్యగారు ప్రార్థన చేయండి, వెంటనే తల చేస్తాం. అవునా? రాత్రికి రాత్రి ఎవడో డాక్టర్ వచ్చాడు మన ఊరు, ఇక్కడ అన్ని ఆపరేషన్లు ఉచితంగా చేస్తాం, మందులు కూడా ఉచితంగానే ఇస్తామంటే ఎవడన్నా వెళ్తాడండి? ఇచ్చే సలహాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఆరోగ్యశ్రీలో చేయిస్తావేమో, చేయించుకో, ₹1 ఎక్కువైనా మంచి వైద్యం చేయించు. ఏ ఆరోగ్యశ్రీ అని ఓపెన్ చేసి ఏదైనా దొబ్బేయగలరు, కిడ్నీనే దొబ్బేయగలరు, లేకపోతే ఏదైనా చేయగలరు. కనుక నువ్వేం చెయ్యు, ₹1 ఖర్చు అయినా కానీ ఏ వైద్యం చేయించుకో, మంచి వైద్యం, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. మరి వాక్యాన్ని కూడా మీరు అలా అనుకోగలుగుతున్నారా? మంచి వాక్యం వినాలి బాబు, నేను విన్న వాక్యం నన్ను పరలోకానికి నడిపించాలి, మంచి వాక్యం ఎక్కడ చెబుతారని అడుగుతారా? ఏమండి కిషోర్ గారు, మా పిల్లోండి మంచి స్కూల్లో జాయిన్ చేయండి, ఏ స్కూల్లో చేస్తే బాగుంటది అంటారు? మీ అంత తోడు అవ్వాలండి. ఎంత తోడు అవ్వాలి? మాస్టర్ అంత తోడు అవ్వాలి. ఆయన నీ కొడుకు అంత తోడు అవ్వాలి కనుక ఎంతటి స్కూల్లో జాయిన్ చేయమంటారు? ₹2 ఎక్కువైనా పర్వాలేదు అండి. ఈ లోకంలో బ్రతకడానికి చదువే అవసరం లేదట. ఏమంటే చదువుకున్నోళ్లే బ్రతుకుతున్నారంటారా ఈ రోజున? చెప్పండి. చదువుకోలేని వారు పార్లమెంటు వరకు కూడా వెళ్ళారు కదా, మనకు తెలియదా? అంటే ఈ లోకంలో బ్రతకడానికి చదువే ముఖ్యమేమీ కూడా కాదు. కానండి, పరలోకం వెళ్ళాలంటే వాక్యం చాలా అవసరం. కూటి కొరకు కోటి విద్యలైతే మహోన్నతుని దగ్గర నిన్ను నిలబెట్టేదేంటో తెలుసా? 1,001వ విద్య. అది ఏ విద్యో తెలుసా? మీ ఆత్మలను రక్షించే శక్తి గల దేవుని వాక్యం. ఇది నేర్చుకోవాలనే ధ్యాస ప్రపంచంలో ఎవరు పొంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్ల? వాక్యం నేర్చుకోవాలని లేదండి. ఏమండి, ఈ ప్రసంగాలు కూడా ఎలా మారిపోయో చెప్పమంటారా? ఆర్ఆర్కే మూర్తి 66 ప్రసంగాలట. ఏం ప్రసంగాలు? ఆర్ఆర్కే మూర్తి 66 ప్రసంగాలు. అంటే నువ్వు ప్రసంగం చేయడానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. దిన కార్యక్రమానికి వెళుతున్నావా? ఈ 66లో ఒకటి ఉంటది. పుట్టినరోజుకి వెళుతున్నావా? ఈ 66లో అదొకటే. గృహప్రవేశానికి వెళుతున్నావా? నిజంగానండి, ప్రసంగాలకు కూడా ఏమొచ్చేసేయండి అంటే బైబిల్ ప్రసంగాల కోసం, ప్రసంగాలు చెప్పడానికి చదువుకున్న వాళ్ళు కొందరు, ఏమండి ఆశీర్వాదాల కోసం చదువుకునేవారు మరికొందరు, తప్పులు పట్టుకోవడానికి చదివేవారు మరికొందరు, అసలు దాంట్లో ఏముందో తెలుసుకుందామని చదివేవారు, మరి అసలు అందులో మహాజ్ఞానం ఉందని దాని మీద మనసు పెట్టేవారెవరు? అది దేవుని గ్రంథం అని తెలిసినా మనం ఏ రోజైనా అది దేవుని గ్రంథంగా చూసావా? చెప్పండి, చెప్పండి, మీరే ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజంలో అస్సలు పని లేనిది దేంతోనో చెప్పమంటారా? వాక్యంతోనేనండి. పైగా మనిషి ఎంతంత మాటలు వల్లిస్తున్నాడో తెలుసా? బైబిల్లో ఎన్నో ఉంటాయి బ్రదర్, అవన్నీ మనం చేయగలం. ఏమండి, డబ్బులు ఎన్నో ఉంటాయి, లెక్క పెట్టగలవా? ఎంత తోస్తే అంత ఇచ్చేద్దామండి అంటారా? నీకొక హద్దు, నీకొక లెక్క. కానీ నీకు లెక్కలేంది ఎవరో తెలుసా? దేవుడంటే, దేవుని మాట అంటే ఈ ప్రపంచంలో మనిషికి లెక్క లేకుండా పోయాడు కనుకనే మరణించిన తరువాత తన జీవితం ఏమైపోతుందో తెలుసా?
తన ఊహించని మలుపు ఎప్పుడూ కూడా కల్లోకి కూడా రాలేదు. ఆ ఆలోచన కలలో కూడా ఊహించుకోలేని ఒక మహా భయంకరమైన లోకానికి ఎవరు వెళ్ళిపోతున్నారో తెలుసా? మనిషి అండి. మనిషి ఎంతసేపు ఏం ఆలోచించాడో తెలుసండి? బాగుండాలి, బాగా బ్రతకాలి, ఏ లోటు లేకుండా. ఇవేనండి. ఇలా అనుకుని బ్రతికేస్తున్న ఈ మనిషి ఒక దాని పాలిట పడిపోతున్నాడండి. అదేంటో చూద్దామండి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని ఏం చేయాలట? బుద్ధి కలిగి ఉండాలట. ఎక్కడా? భూమి మీద. మనకి బుద్ధి ఎందుకుందో తెలుసా? ఈ 60-70 సంవత్సరాలు ఎలా బ్రతకాలో, ఆ బ్రతుకుకు అవసరమైనవన్నీ ఎలా దాచేసుకోవాలో అర్థమైంది మనకి. కానీ దేని గురించి అర్థం అవ్వలేదు? దేని గురించి అర్థం అవ్వలేదు? పాతాళం గురించి మన ఎవరికే. క్రిందనున్న పాతాళమును ఏం చేసుకోవాలట? తప్పించుకోవాలి. బుద్ధిమంతుడు భూమి మీద చేసే పనేంటో తెలుసా? బుద్ధిమంతుడు భూమి మీద చేసే పనేంటో తెలుసా? మీరు బుద్ధిమంతులైతే, ఎక్కడ కూర్చున్న మీరు బుద్ధిమంతులైతే పాతాళాన్ని తప్పించుకునేవాడు ఎవరో తెలుసా? బుద్ధిమంతుడు. పాతాళాన్ని తప్పించుకోవాలి మనం అంతా. పాతాళం అనేది చాలా తేలికైనదని మాత్రం అనుకుంటే పొరపాటు. పాతాళం గురించి చెబుతుంటే చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఏ తండ్రి అయినా తన పిల్లల్ని శిక్షిస్తాడా అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారండి? ఏ తండ్రి అయినా. ఏమండి, ఎందుకండి ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు మీరు? ఏ తండ్రి అయినా తన పిల్లల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడా? ఒరే, 10th లో మంచి మార్కులు రాకపోతే చంపేస్తానంటాడు. మార్కులు రానంత మాత్రాన్న వాడి పిల్లవాడిని వాడు చంపడు కదండి. అలాగే మనిషిని కూడా దేవుడు ఏం చేయడానికి? భయపెట్టడానికే తప్ప నిజంగా పాతాళంలో మనల్ని ఎవరిని కూడా ఏం చేయడు? శిక్షించడు అంటున్నారండి. ఏమండి, ఆయన శిక్షిస్తాడో లేదో తర్వాత సంగతి. కానీ ఏమండి, లోకములో తప్పు చేస్తే ఏమున్నాయి? శిక్షలున్నాయి. లోకములో తప్పులు చేస్తే ఆ తప్పులకి పరిమితితో కూడిన శిక్షలున్నాయి. ఉరి కూడా అందరికీ వర్తించదు. అవునా కదండి? ఈ తప్పు చేసిన వాడు కూడా ఆ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటే ఆ ఉరిని కూడా రద్దు చేసే రైట్స్ ఎవరికున్నాయి? ఇండియన్ గవర్నమెంట్ ఉన్నాయండి. కానండి, దేవుడి చట్టంలో ఏమి లేవనుకుంటున్నారు? ఏమి లేవంటున్నారు? శిక్షకి పరిమితి అనేది లేదండి. దేవుని దృష్టిలో ఉన్న ఈ శిక్షకి, అంటే మనిషికి దేవుడు విధిస్తున్న శిక్షను చూశారండి, అది షరతులతో కూడింది మాత్రం కాదండి. అది ఈ రాత్రి మీకు అర్థమైతే, మీరు ఒకవేళ బుద్ధిమంతులుగా జ్ఞానం కలిగి భూమి మీద ఉండగానే పాతాళం గురించి తెలుసుకోవాలి మీరంతా. ఒకవేళ పాతాళం తెలియకపోతే ఒక ధనవంతుడు కూడా ఈ భూమి మీద బ్రతికాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందామండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని
తనలో తాను ఆలోచించుకొనుచు నేను ఎలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొందును. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు ఏం చేస్తున్నాడండి ఇతను? బ్రతికొండగా ఏం చేస్తున్నాడు? బ్రతికొండగా దేవుడేం చేయమన్నాడు? క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున పయనిస్తాడని బైబిల్లో రాస్తే, భూమి మీద మనిషి పాతాళాన్ని తప్పించుకుంటూ బ్రతకాలని దేవుడంటే, ఇతను భూమి మీద బ్రతుకుతూ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు. ఎందుకంటే విస్తారమైన ఆస్తి నీకు కొన్ని సంవత్సరాలకి సరిపెట్టేసే ఆస్తి ఉంది నీకు. దేనికి నువ్వు భయపడబాక, శుభ్రంగా ఈ లోకాన్ని ఏం చేయి, అనుభవించు అంటున్నాడండి. దేవుడికి కోపం వచ్చిందండి. ఎవరైతే ఇతనికంటే ముందు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారో వెంటనే వాళ్ళు రికమెండేషన్ చేశారు. ఎవరికి? నాయన దౌర్భాగ్యుడు ఎందుకు ఇంకా అక్కడ. అప్పుడు వెంటనే ఒక పిలుపు వచ్చింది. ఏమని వచ్చింది? అయితే దేవుడు వెర్రివాడా. ఏమండి, చిన్నవి విప్పి పెద్దవి కడదాం అనుకుంటున్న ఇతను, తను బాగా బ్రతకాలి అనుకుంటున్న ఇతను వెర్రివాడా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అవునండి. ఇతను ఈ లోకం గురించి ఆలోచించుకుని దేని బారిన పడ్డాడో తెలుసండి? పాతాళంలో పడిపోయాడు. అందుకే అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును, నాయన నువ్వు సంపాదించినవి ఎవరికిస్తావు చెప్పు? ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏముంది చెప్పు ఈ లోకంలో? అసలు నువ్వు కన్ను ముయ్యగానే నీకు కనబడుతున్నది ఏంటో తెలుసా? ఇప్పుడు పాతాళం. పాతాళం. మరి పాతాళంలో ఏముందో తెలుసా నీకు? అసలు ఏముందో తెలుసా? ఏముందో తెలుసా? పాతాళంలో ఏముందో మీకు తెలుసా? మరణించిన తరువాత, మీకు అందుకే రాత్రి చెప్పాను నేను, మనం మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుడున్న లోకం మనం అంతా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి, మనం ఒకప్పుడు ఉన్న లోకం దేవుడున్న లోకం. ఆ లోకాన్ని విడిచి వచ్చిన లోకం ఏ లోకం? భూలోకం. మరలా ఈ భూలోకాన్ని విడిచిపెడితే మళ్ళా ఎక్కడుండాలి? ఈ లోకానికి రాకముందు ఏ లోకం నుంచి వచ్చామో అదే లోకానికి మనమంతా వెళ్ళాలి. అలా లోకానికి వెళ్ళవలసిన మనల్ని దెయ్యం ఏం చేసిందో తెలుసా? ఈ లోకపు మాయలో మనల్ని బంధువులంటుంది, స్నేహితులంటుంది, భార్య అంటుంది, పిల్లలంటుంది, ఆస్తులంటుంది, అంతస్తులంటుంది, పేరంటుంది, పదవంటుంది, పరపతి అంటుంది, ఎన్నో రకాల పేర్లు దానికి రుద్ది మరణం తరువాత పొంచి ఉన్న మహా సందర్భాన్ని మన కళ్ళకు అర్థం కానివ్వకుండా చేసి, బ్రతికినంతసేపు భార్య కోసం బ్రతికేవాడిగా, బ్రతికినంతసేపు పిల్లల కోసం బ్రతికేవాడిగా, బ్రతికినంతసేపు బంధువుల కోసం బ్రతికేవాడిగా, బ్రతికినంతసేపు సమాజం కోసం, కులం కోసం, ఉద్యోగం కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనిషి హద్దులు గీసుకుని, ఏమండి ఒక ధనవంతుడు మనకు తెలుసు కదండి, ఒక ధనవంతుడు, యవనస్తుడైన ధనవంతుడు మన అందరికీ తెలుసు కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ధనవంతుడు పరుగు 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 పరుగునొచ్చి ఏమన్నాడో తెలుసా? సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే నేను ఏం చెయ్యాలి నాయన? నాకు కావలసింది ఏంటో తెలుసా? ఈ లోకం కాదు నాయన, నాకు కావలసింది నిత్య జీవం. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? చిట్ట చివరిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీ ఆస్తిని అంతా అమ్మి బేదలకిమ్ము, అప్పుడు నీ వచ్చి నన్ను, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావంటే
ఆ బిడ్డ ఏం చేశాడో తెలుసా? అతడు మిగుల ధనవంతుడు గనుక వ్యసన పడుచు వెళ్ళిపోయాడండి. కోరికైతే నిత్య జీవం కావాలనుంది, కోరికైతే తండ్రి ఉన్న లోకంలో తను కూడా ఉండాలని ఉంది. ఇక్కడ కూర్చున్న మనకు కూడా పరలోకం వెళ్ళాలని చాలా ఆశ ఉంది. అయితే పరలోకం వెళ్ళాలంటే అది ఒట్టినే వెళ్ళిపోయే లోకం మాత్రం కాదండి. ఈ లోకంలో మనకి ఏదైతే ప్రేమో అది దేనినైనా విడిచిపెట్టుకుంటేనే తప్ప పరలోకం అనేది మన జీవితాలకు రాదండి. పరలోకం ఒట్టినే కాదండి, పాతాళం మనం ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసా? అసలు పాతాళం అటండి అపరిమితముగా నోరు తెరిచేసిందటండి, అందరినీ మింగేయాలనుకుంటుందట. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఎందుచేతనే ఈ ధనవంతుడికి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో, ఈ ధనవంతుడికి ఏ ఆశ అయితే ఉందో, ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అదే కోరిక. అంటే నిత్య జీవానికి వెళ్ళేవాడు ఈ లోకానికి సంబంధించినది ఏదైనా వదులుకోవలసిన అవసరత ఉంది. అది పదవైనా కావచ్చు, అది ఉద్యోగమైనా కావచ్చు, అది ఆస్తి అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వదులుకోమ్మని ఎందుకు అంటున్నాడో తెలుసా? నువ్వు ఆస్తి అనుభవించటం ఆయనకి ఇష్టం కాదండి. దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు మీరు. ఈ ధనవంతుడు చేసిన పనేంటో తెలుసా? దేవుడి కంటే ఎక్కువ ప్రేమ దేని మీద? అవసరమైతే దేవుణ్ణైనా వదిలేసుకుంటాడు గాని, దేవుడి మాటనైనా ధిక్కరిస్తాడు గాని దేన్ని మాత్రం వదులుకోడు? ఆస్తిని వదులుకోడు. అంటే ఇతనికి దేవుడంటే ప్రేమ, ఆస్తి అంటే ప్రేమ. అంటే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు దేవుని కంటే ఈ లోకంలో ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను ప్రేమించువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. ఏమండి, వీళ్ళందరినీ ఆయన కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించొద్దంటున్నాడు? స్వార్థం కాదండి ఇది స్వార్థం కాదు. ఇందులో కూడా ఏముందనుకుంటున్నారు? ప్రేమ. ఒక్కసారి పాట చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ. బ్రతుకుందని ఈ బ్రతుకుతోనే ముడి ఉందని నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము ఈ భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని ఈ తనువుతో
జీవనం ఆ క్షణముతో ముగిసిపో